సంబంధమైన ఆహారం విషయంలో లేదా శరీర సంబంధమైన ఆహారం విషయంలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. రేపటికి ఆహారాన్ని కూర్చుకోవద్దు, ఏనాడి బతిమో ఆనాడే కూర్చుకోండి, లేకపోతే కంపు కొట్టింది అంటే రేపు ఎవరు తెచ్చుకుంటారులే అని రేపటికి కూడా ఈ రోజే సమకూర్చుకున్నారంట ఇశ్రాయేలు. ఇశ్రాయేలు సమకూర్చుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏందో తెలుసా? వాళ్ళు తినంగా ఇంకా మిగిలిన తర్వాత అంట అది పురుగు పెట్టిందంట, తర్వాత కంపు కొట్టిందంట. ఆ కంపు ఆ దేశమంతా వచ్చిందంట, ఆ పట్టణం అంతా వచ్చిందంట. ఈరోజు నువ్వు చేసే పాపము, నీ జీవితంలో అపవిత్రమైన క్రియలు నీ కుటుంబం మొత్తాన్ని కంపు కొట్టినట్లుగా చేస్తున్నాయి. నీ బ్రతుకునే శాపగ్రస్తంగా మార్చేస్తున్నాయి. నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కారణం, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వినట్లా. ప్రభు దయాళుడని నువ్వు రుచి చూస్తే